అతిపెద్ద సదస్సు ఇంటర్నేషనల్ సమ్మిట్ దేశమే కాదు ఏకంగా దునియా దృష్టిని ఆకర్షించేలా పెట్టుబడుల జాతర. కరెక్ట్ సిచ్యువేషన్ లో రేవంత్ గ్లోబల్ సమ్మిట్ పెట్టారా? 2 ఏళ్లు పూర్తి కావటంతో ఘనంగా 3వ ఏడాదిలోకి ఎంట్రీ ఇచ్చారా? ఇక పాలనలో మరింత దూకుడు పెంచాలని డిసైడ్ అయ్యారా? జూబ్లీ హిల్స్ గెలుపు సీఎం రేవంత్ లో కాన్ఫిడెంట్ లెవెల్స్ ని భారీగా పెంచిందా? గ్లోబల్ సమ్మిట్ ఎపిసోడ్ రేవంత్ రెడ్డికి ఇంకా హైప్ తెస్తుందా? గ్లోబల్ సమ్మిట్ పై బీఆర్ఎస్ బీజేపీ విమర్శలెందుకు? సీఎం రేవంత్ రెడ్డి గేరు మార్చారా? జూబ్లీ హిల్స్ గెలుపు బిగ్ బూస్ట్ అప్ అయిందా? గ్లోబల్ సమ్మిట్ తో పార్టీలో రేవంత్ ఇమేజ్ మరింత పెరిగిపోయిందా? అదును చూసి గ్లోబల్ సమ్మిట్ కు ప్లాన్ చేశారా? పెట్టుబడుల జాతరపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ డైలాగ్ వార్. ఒక్కడై పోరాడి ఉప్పెనలా కమ్మేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ పాలిటిక్స్ లో తన మార్క్ క్రియేట్ చేసేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే నా భూతో నా భవిష్యతి అనేలా గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించారు. తన ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో రాబోయే 3 ఏళ్లు మరింత దూకుడుగా పని చేయాలని డిసైడ్ అయ్యారట. మరోసారి అధికారంలోకి రావాలంటే ఇంకా స్పీడ్ పెంచాల్సిందే అని భావిస్తున్నారట. జూబ్లీ హిల్స్ విజయం సీఎం రేవంత్ లో కాన్ఫిడెన్స్ లెవెల్ ను పెంచేసిందట. అధిష్టానం దగ్గర మంచి మార్కులు పడడంతో ఆయన ఫుల్ జోష్ లో ఉన్నట్లు నేతలు చర్చించుకుంటున్నారు. దాంతో ఇప్పుడు మరింత దూకుడుగా వెళ్లాలని డిసైడ్ అయ్యారట రేవంత్. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో సరికొత్త రోడ్ మ్యాప్ వేసే ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలను కలుస్తూ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలంటూ వినతులు సమర్పిస్తున్నారు. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఎకానమీ శక్తిగా ఎదిగే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారట. ఇప్పటికే తెలంగాణ రైజింగ్ నెంబర్ 1 అనే స్లోగన్ తో పబ్లిక్ అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నారు. దావోస్ కు వెళ్లి పెట్టుబడులు తేవడంతో పాటు లేటెస్ట్ గా ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ తో దునియా దృష్టిని అట్రాక్ట్ చేసే స్కెచ్ వేశారట. గ్లోబల్ సమ్మిట్ ను సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వివిధ దేశాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో పాటు దేశంలోని దిగ్గజ కంపెనీలను కూడా ఆహ్వానించారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రభుత్వ అధినేతగా తన లక్ష్యం ఏంటో వివరించారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీతో కంపెనీలను ఆకట్టుకోగలిగారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ కాల్స్ డైరెక్టర్ ఎరిక్ 1,00,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించారు. వీరే కాదు, బ్రిటన్ తో పాటు ఇతర విదేశాలు, దేశీయ దిగ్గజ సంస్థలు కూడా భారీగా పెట్టుబడులను అనౌన్స్ చేశాయి. ఓవరాల్ గా 5 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని ప్రభుత్వం చెప్తోంది. సమ్మిట్ ముగిసే నాటికి కనీసం 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా తీర్చిదిద్దుతామని, భవిష్యత్ తెలంగాణ రూపురేఖలు మారిపోవడం ఖాయమని చెప్తున్నారు సర్కార్ పెద్దలు. ఓవైపు తన మార్కు ఉండేలా మరోవైపు తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం రేవంత్ పెట్టిన గ్లోబల్ సమ్మిట్ న్యూస్ హెడ్ లైన్ గా మారింది. దేశవ్యాప్తంగా చర్చకు కూడా దారితీసింది. అయితే పెట్టుబడులపై రేవంత్ సర్కార్ చేసుకుంటున్న ప్రచారమంతా ఉట్టిదే అని కొట్టిపారేస్తున్నాయి బీఆర్ఎస్ బీజేపీ. మీడియా ప్రచారం హంగామా తప్ప ఎన్ని పెట్టుబడులు వచ్చాయో, అందులో ఎంఓయూలు కుదిరినవి ఎన్నో రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ లేదంటూ విమర్శిస్తున్నాయి. రేవంత్ తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు, కాంగ్రెస్ అధిష్టానం దగ్గర మెప్పులు పొందేందుకు ప్రజాధనం వృధా చేస్తున్నారని అపోజిషన్ అటాక్ చేస్తోంది. బోగస్ పెట్టుబడులు, ఫేక్ ఎంఓయూల సమ్మిట్ అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా పోస్టులతో హోరెత్తిస్తోంది. కేసులు, విచారణల్లో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కంపెనీలు లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడి నుంచి పెడతాయో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. 30,000 కోట్ల టర్నోవర్ కంపెనీ 50,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పుకోవడమే సమ్మిట్ ఏందో, దాంతో వచ్చిన పెట్టుబడులు ఎన్నో అర్థమవుతుందని విమర్శలు చేస్తున్నారు. మొత్తం మీద గ్లోబల్ సమ్మిట్ చుట్టూ పొలిటికల్ డైలాగ్ వార్ మాత్రం కాకరేపుతోంది.